ఈరోజు కేంద్ర గవర్నమెంట్ మెటాకైతే మాత్రం సీరియస్‌గా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందంట. మెటా వోడు తన గైడ్‌లైన్స్‌లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమాల గురించి గాని, లేకపోతే దానికి సపోర్ట్ ఇచ్చిన మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఛానెల్స్ అనేవి ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను తీసేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా మీడియా గొంతు నొక్కడమే. సార్ కేంద్ర గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారితో సహా అందరికి మా విజ్ఞప్తి ఏమిటి అంటే, మీరు మీ భజన చేసి మీడియా యొక్క వివరణ మాత్రమే వింటున్నారు. మీరు బయటకొచ్చి, బయట మీడియా వివరణ కూడా వింటే ఖచ్చితంగా మీరు ఇటువంటి డెసిషన్స్ తీసుకోరు అని చెప్పడానికి ఈ వీడియో అండి. అంతెందుకు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టినప్పుడు కూడా మేమందరం కూడా ఒకటే ప్రశ్నించాం. ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంకలాగా ఇప్పుడున్న యువకులను రెచ్చగొట్టే విధంగా బయట కంట్రీస్ అంటే ముఖ్యంగా అమెరికా లేకపోతే చైనా లేకపోతే ఇతరతర కంట్రీస్ అయితే మాత్రం మన దేశం మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ పార్టీ లేపోతే ఈ పార్టీ యొక్క విధి విధానాలను అడ్డం పెట్టుకొని, దీని మీద మీరు ఫోకస్ చేయండి అంటే, మా మాట ఇనకుండా మీకు భజన చేసి మీడియా మాట మాత్రమే విన్నారు. ఈరోజు ఈ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, ఆ ప్రొటెక్షన్ మీకు సపోర్ట్ ఇచ్చే విధంగానే ఎళ్ళవలసొచ్చింది. ఎందుకంటే, ఆ ప్రొటెక్షన్‌లో కాజ్‌లో జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే, ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అతను ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. యువకులు గట్టిగా గొంతెత్తి అరుస్తారు. దానికి మేము సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చామనేసి మీరు మీడియాని గొంతు నొక్కేస్తాం, లేకపోతే ఛానెల్స్ ఎత్తేస్తాం అంటే, మాకు బ్రిటిషోళ్ళ కాలం నుంచి కూడా ఉన్న ఒక ఆలోచన ఉందండి. కరపత్రాలు పంచైనా సరే, లేకపోతే గొంతుతో మాట్లాడైనా సరే, మేము ప్రజలకి మా గొంతునైతే వినిపిస్తాం. నిజాన్ని నిగ్గు తేలుస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుద్ది. కానీ మీ భజన చేసే మీడియా ఏదైతే ఉందో, దాని నుంచి బయటకొచ్చి తప్పొప్పులు అడిగి తెలుసుకోండి సార్. ఎందుకంటే మీ పాలన బాగోలేదని మేము ఎక్కడ అంటలేదు. మీ పాలనలో మిస్టేక్స్ ఉన్నాయని మేము అంటున్నాం. అది మీరు తెలుసుకుంటే మంచిదనేసి ఈ వీడియో ద్వారా మీకు తెలుపుదాం అనుకుంటున్నాం. అయితే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ మీరు చేస్తున్న ఆహ్, ర విధానం ఏదైతే ఉందో అది డే 1 చేసుంటే మన దేశానికి ఎలాంటి పరువు నష్టం కలిగించే విధానం కలిగి ఉండకపోదునేమో. ఈ దేశ స్టాక్ మార్కెట్ పడిపోయే విధానం కలిగి ఉండకపోదునేమో. అది గుర్తుంచుకుంటే మంచిది సార్ కేంద్ర గవర్నమెంటు. మీరు లేట్ చేయడం అంటారా? లేకపోతే మీరు లేజీగా ఉన్నారంటారా? దానివల్లే సార్ ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అది మీరు గమనించి ఇకనైనా సరే మీ పని, మీ వృత్తి, మీ రాజకీయ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ చేసి మా దేశానికి ఆర్థిక అభివృద్ధి కలిగించాలని